శ్రీఫలం, ఇది ఇంగ్లీష్లో కొబ్బరికాయ అంటారు, మా ఊళ్ళో టెంకాయ తెలుగు, సంస్కృతం నాలుగేళ్ళమో శ్రీఫలం అంటారు. ఇది భగవంతుడి లెక్కలు ఉండే టెంకాయ. దీన్ని కొడితే ఈ లెక్క దీని ప్రత్యేకత అయిన ప్రాధాన్యత చూడదు ఏమంటారు. టెంకాయకి ఈ పైన ఉండేది ఈ పీస్ అంతా మాయ, పీస్ అంతా ఉండే ప్రకృతి మాయ. ఈ నలుపు అంతా అజ్ఞానం అంటారు. ఈ నలుపుళ్ళ నల్లంగా ఇది అజ్ఞానం అంటారు. ఈ తెలుపు అంతా జ్ఞానం అంటారు. తెలుపులోగా ఉండే నీళ్లు జీవుడు, దేవుడు, పరమాత్మని అంటారు పెద్దవాడు. అంటుంటే ఎన్న నాకు తెలియదు, చదివి ఆడితే చదువులే చచ్చిపడ్డారు. ఎందుకు పనికిరాని హైదరాబాద్కి వచ్చిన ఎవరు నేను చూడిస్తే నేను కదా ఒక్కడిని రాగలుస్తానా? ఎడకన్నా ఎవరా చెప్పు, రాలేను కదా, యాడికి పోలేను, ఎవరన్నా ఏగించుకోపోవాలా అంతే. కూర్చున్నాడా గురు పౌర్ణానికి అందరు రాండి, పెద్ద ఆయన వస్తున్నాను చూదురు కళ్ళతో, ఆ కళ్ళు చేసుకుని పాపం బాగొట్టుకోండి. స్వామి మాట ఉంటారు కానీ ఆయన వస్తువులు యాడతో కలుస్తారా? ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు ఆయన వాడుకొని వస్తువులు. గొలగముండ కూడా ఏం లేవు. అప్పుడే చెప్పిండు 86లోని అన్ని మనకాడికి వస్తే ఉండవయ్యా అని. అన్ని ఏమేమి వస్తాయి అనుకున్నా నాకు తెలియదు. ఈ ముద్దలు మన సంకాడు ఉండేది, నేను ముద్దలు ఈ ముద్దలు కొట్టింది, 7 ముద్దలు. రాబోయే రోజుల్లో ఒక ముద్దలు వచ్చి ₹1,00,00,000 వెలుగుతుందని చెప్పిండు స్వామి. స్వామి వస్తువులు అంత భద్రంగా వినపెట్టదు పెట్టిండు. స్వామి కాలి గోల్డ్ చిట్టెలు గోల్డ్ స్వామి నెవరు ఇచ్చిన పోవా. స్వామి ఆయన చేతితో పెట్టుకున్న సూది దారం, ఆయన చేతి ఇచ్చిన దారకుండా ఆయనకి మంగళ పని చేసిన 70 నుంచి 82 దాకా చేసిన మంగళ కత్తి. అక్కడి నుంచి 79లో మోసేసాను రాక ఆయన డోరీలు మోసిన గోతం. ఆయన 82లో ఆయన సాడుకున్నప్పుడు మట్టి, అక్కడి నుంచి ఆయన మోసిన డోరీ కర్ర, తల ఇంటికలు, అక్కడి నుంచి స్వామి సొక్క, స్వామి కౌపేను, స్వామి 2.5 సంవత్సరం పెట్టుకున్న పంచి, స్వామి అభయస్తము, ఎన్ని గాలిపళ్ళు చేసి నాకు తెలియదు. 79లో ఫోన్ చేసాను రాక 30 ఏళ్ళు దూరం మీద పడిచి 13 బతి నడిచి 13 ఇచ్చి మనకి ఇచ్చేసాను. గురుపాటు గంట దర్శనాడు. స్వామి ఇనపెట్లో డబ్బులు ఉండవు. ఈ సామాను అంతా ఇనపెట్లు వేసి తాళం వేసి దానికి అంతా 2 తాళాలు వేసి ఉండవు. మరి